ఈసారి ఎండలు ఎగబడి కొడతాయి. సూరిబాబు సుర్రుమనిపిస్తాడు. జ్యూసులు తాగండి, ఫ్యాన్లు వేసుకోండి, కూలర్లు దుమ్ము దులపండి అని తెగ ఊదరగొట్టేసినాం. కానీ ఇప్పుడు చూస్తేనేమో వానలు మొదలైనాయి. ఉరుములు, మెరుపులు, వరదలు, వడగండ్లు, అబ్బో అంతా ఎవరమేం అర్థం కాకోకుండా అయిపోయింది. మరి రైతుల పరిస్థితి అయితే దారుణంగా తయారైంది. పాపం ఎవరిని కదిలించినా కన్నీళ్ళు లాగడంలే. అందులోనూ అసలే ఎన్నికల టైము. అందుకే మన లీడర్లంతా రైతన్నలతో రాజకీయం మొదలుపెట్టేసినారు. చేతికొచ్చిన పిల్లలు చేయి ఇడిచిపోతే ఎంత రాంది పెట్టుకుంటారో, ఎంత లబలబ ఏడుస్తారో అయ్యవ్వలు. ఆగో అట్లనే అయ్యింది ఇప్పుడు రైతన్నల పరిస్థితి. దుక్కి దున్ని ఇత్తునం వేసి మందులు చల్లి అపురూపంగా పెంచుకున్న పంటలన్నీ మాయదారి వాన చేయబట్టి అంత భూమి కొరిగినాయి. మక్క చేన్లు నేల వాలినాయి. వరి పైరు భూమి కనిగింది. అసలే రేట్లు గిట్టుబాటు అయితలేవంటే వానలకు తడిసి పంటలు ఇంగిత ఆగమయ్యటాలకు రైతులంతా కండ్ల నీళ్లు తీస్తారు. ఒక్కొక్కట ఎటు చూసిన అరిగోసనే ఉన్నది. ఏ రైతును కదిలిచ్చినా గుండె కోతనే వినిపిస్తున్నది. నెరి, నిజామాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల వడగండ్ల వానలు చేయబట్టి ఒక్కటే దెబ్బకు పంటలన్నీ భూమికి వాలినాయి. తడిసిన పంటను చూసి తల్లడిల్లుతున్నారు రైతులు. ఏం దిక్కురా దేవుడా అని శోకంగా ఆడుతున్నారు. అరుసుకుందామని వచ్చిన లీడర్లకు ఆపద చెప్పుకుంటారు. చెలకల పొంటి తిరిగిన ఎమ్మెల్యేలు ఎక్కడెక్కడ ఎంతెంత పంట పాడయింది, ఎంత నష్టమైందో మొత్తం లెక్కలన్నీ తీయాలని ఆఫీసర్లకు ఆర్డర్లు వేసిర్రాట. మాజీ స్పీకర్ బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం సారు పొద్దుగాలనే చెలకల కాడికి పోయిండు. కుర్చీ వేసుకొని కూకొని రైతుల ఆపది చాపతి అరుచుకున్నాడు. అంత చిన్న సన్నకారు రైతులే ఎక్కువగా ఉన్నారట. అప్పులు చేసి పెట్టుబడులు పెట్టి వ్యవసాయం చేసిన వాళ్ళే ఉన్నారట. యాలగాని యాలల వానలు పడి వడగాన్లు పడి వాళ్ళంతా ఇప్పుడు దారి తెన్ను తెలవక తండ్లాడుతున్నారు. అందుకే ఏం చేస్తారో ఎట్ట చేస్తారో సర్కారు వాళ్ళే ఆదుకోవాలి, సాయం చెయ్యాలి అని చేతులెత్తి దండం పెడుతున్నారు రైతన్నలు. ఏందో ఏమో అందరికి అన్నం పెట్టే రైతన్నలకే అందరికంటే ఎక్కువ బాధలు. గాచారం పాడైపోను ఎట్ట ఒడ్డున పడతారో ఏమో మరి.